ఓకే, గుడ్ మార్నింగ్. మనం నిన్న ఎక్కడ వరకు టెస్ట్ వరకు చెప్పుకున్నాం. మనం నిన్న ప్రపోర్షన్స్ వరకు అయిపోయింది. ప్రపోర్షన్స్ వరకు ఓకేనా. ప్రపోర్షన్స్ లో సింగిల్ ప్రపోర్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ డబుల్ ప్రపోర్షన్ చూద్దాం, మిగతా టెస్ట్ చూద్దాం. ఇవన్నీ కూడా దేని గురించి? లార్జ్ శాంపిల్ టెస్ట్ గురించి ఓకేనా. ఒక్కసారి ప్రీవియస్ క్లాస్ ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్ టెస్ట్ ఏం చెప్పుకున్నాం మనం? ఫస్ట్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్. సింగిల్ మీన్ లో హైపోథిసిస్ ఏమని డిఫైన్ చేయాలి? హైపోథిసిస్ జస్ట్ వెయిట్. హైపోథిసిస్ ఏమని డిఫైన్ చేయాలి? H not such that mu is equal to mu not, and there is no significant difference between sample mean and population mean అని డిఫైన్ చేయాలి. వర్సెస్ H1 such that mu does not equal to mu not. ఓకేనా. there is a significant difference between population mean and sample mean అని డిఫైన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏమైంది? ఆల్ఫా పర్సెంట్ LOS 5% అయినప్పుడు 1.96, 10% అయినప్పుడు 1.64, 1% అయినప్పుడు 2.58 అనేది టాబ్లెటెడ్ వాల్యూస్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి? టెస్ట్ స్టాటిస్టిక్ తీసుకోవాలి. టెస్ట్ స్టాటిస్టిక్ ఏంది? జెడ్ క్యాలిక్యులేటర్ ఈక్వల్ టు సింగిల్ మీన్ లో ఎక్స్ బార్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్. ఓకేనా. ఈ ఫార్ములా ఇంకా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై అండర్ రూట్ ఆఫ్ ఎన్. ఓకేనా. ఇది జెడ్ క్యాలిక్యులేటర్ వాల్యూ. వచ్చిన దానికి మాడ్ అప్లై చేయాలి. మాడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ లెస్ దెన్ జెడ్ టాబ్లెటెడ్ అయితే యాక్సెప్ట్ టు H నాట్. ఓకేనా. యాక్సెప్ట్ H నాట్, అదర్వైజ్ రిజెక్ట్ టు H నాట్. ఇది ఫస్ట్ టెస్ట్. సెకండ్ టెస్ట్ ఏం చేస్తాం? జస్ట్ μ1 డిఫరెన్స్ బిట్వీన్ టూ మీన్స్. ఓకేనా. డిఫరెన్స్ బిట్వీన్ టూ మీన్స్. సెకండ్ టెస్ట్ నేమ్ వచ్చి డిఫరెన్స్ బిట్వీన్ టూ మీన్స్. హైపోథిసిస్ ఏమని డిఫైన్ చేయాలి? μ1 is equal to μ2 versus H1 such that μ1 does not equal to μ2 అని డిఫైన్ చేయాలి. నెక్స్ట్ ఏమంటారు? ఆల్ఫా పర్సెంట్ LOS మళ్ళీ సేమ్ వాల్యూస్ అవే ఉంటాయి. జెడ్ క్యాలిక్యులేటెడ్ వాళ్ళు ఏమైతే అప్పుడు టూ మీన్స్ ఉన్నాయి కాబట్టి x1 బార్ మైనస్ x2 బార్. డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది, నిన్ననే మాట్లాడినాం కాబట్టి జస్ట్ డైరెక్ట్ ఆన్సర్ వస్తున్నా. x1 బార్ మైనస్ x2 బార్ మైనస్ ఆఫ్ μ1 ఆఫ్ మైనస్ μ2. ఓకేనా. మైనస్ μ2 బై అండర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2. ఓకేనా. దిస్ ఇస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ది మీన్స్ కి ఫార్ములా. ఒకవేళ లెస్ దెన్ అయితే మార్ జెడ్ క్యాలిక్యులేటెడ్, లెస్ దెన్ జెడ్ టాబ్లెటెడ్ అయితే యాక్సెప్ట్ H నాట్, అదర్వైజ్ రిజెక్ట్ H నాట్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ టెస్ట్ ఏంది? డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ డీవియేషన్స్. డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ డీవియేషన్ కి H నాట్ ఏమో డిఫైన్ చేయాలి? S1 సారీ పాపులేషన్ లో డిఫైన్ చేయాలి. ఎప్పుడైనా కూడా పాపులేషన్స్ ఏమంటారు? సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2. ఇన్ వర్డ్స్ లో చెప్తే దెర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ పాపులేషన్ SDs. ఓకేనా. పాపులేషన్ SDs. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ H1 such that sigma 1 does not equal to sigma 2. There is a significant difference between population SDs. ఓకేనా. నెక్స్ట్ ఆల్ఫా పర్సెంట్ LOS. ఆల్ఫా పర్సెంట్ LOS ఎంత? నెక్స్ట్ ఏం డిఫైన్ చేయాలి? జెడ్ క్యాలిక్యులేటెడ్ ఈజ్ ఈక్వల్ టు S1 మైనస్ S2 సిగ్మా 1 మైనస్ సిగ్మా 2. ఓకేనా. సిగ్మా 2 బై under root of sigma 1 square by 2n1 plus sigma 2 square by 2n2. ఓకేనా. దిస్ ఇస్ a z calculated of difference between the standard deviations. మాడ్ z calculated less than z tablet అయితే accept H not, otherwise reject H not.
మనం లాస్ట్ మాట్లాడుకున్న టెస్ట్ ఏంది ప్రాపర్షన్ డెఫినేషన్ ఏంది ఏ నెంబర్ ఆఫ్ పర్సన్ హ్యావింగ్ అట్రిబ్యూట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఓకేనా నెంబర్ ఆఫ్ పర్సన్ హ్యావింగ్ అట్రిబ్యూట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ స్మాల్ p is equal to x by n capital P is equal to the probability of population. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్ నల్ హైపోథెసిస్ small p is equal to capital P. Next alternative hypothesis లో h1 such that small p does not equal to capital P అని డిఫైన్ చేయాలి ఓకేనా నెక్స్ట్ z క్యాలిక్యులేట్ ఆల్ఫా పర్సెంట్ LYS డిఫైన్ చేయాలి నెక్స్ట్ z క్యాలిక్యులేట్ is equal to small p minus expectation of small p by standard error of small p. ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ p వాల్యూ ఏమొస్తుంది క్యాపిటల్ P వస్తుంది నెక్స్ట్ కింద క్యాపిటల్ Q బై n అండర్ రూట్ ఆఫ్ క్యాపిటల్ Q బై n ఓకేనా దిస్ ఇస్ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇప్పుడు దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం నేను ఆల్రెడీ దీని గురించి చూసినాం కదా ఏ డైస్ ఈస్ థ్రోన్ 9,000 times and getting of 3 or 4 is observed 3,240 times okay 3,240 times show that dice cannot be regarded as unbiased one also find confidence intervals కి ఫార్ములా ఇక్కడ ఉంది ఓకే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ ఎట్లా ఫైండ్ చేస్తాం ప్రాబబిలిటీ ఆఫ్ మాడ్ జెడ్ లెస్ దెన్ జెడ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా అనుకుంటాం ఇక్కడ మాడ్ రిమూవ్ చేస్తే ఏమొస్తుంది మైనస్ జెడ్ ఆల్ఫా లెస్ దెన్ జెడ్ క్యాలిక్యులేటెడ్ జెడ్ అన్న జెడ్ క్యాలిక్యులేటెడ్ అంటే సిమిలర్ వన్ ఓకేనా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ బోత్ ఆర్ సేమ్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూని సబ్స్టిట్యూట్ ఏమొస్తుంది జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఏమొచ్చింది స్మాల్ p మైనస్ క్యాపిటల్ P బై అండర్ రూట్ ఆఫ్ p q బై n ఇక్కడ మనకి ఏం కావాలి ఓన్లీ మనకు క్యాపిటల్ P వాల్యూ కావాలి అంటే ఏం చేయాలి దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించాలి దీన్ని లెఫ్ట్ హ్యాండ్ బోత్ సైడ్స్ అండర్ రూట్ ఆఫ్ p q తో మల్టిప్లై చేయాలి అప్పుడు ఏమైతుంది మైనస్ జెడ్ ఆల్ఫా జస్ట్ వెయిట్ minus is equal to probability of minus z alpha into under root of pq by n less than ఇక్కడ ఓన్లీ స్మాల్ p బై క్యాపిటల్ P బై అండర్ రూట్ ఆఫ్ pq అనేది క్యాన్సిల్ అయిపోతుంది లెస్ దెన్ నెక్స్ట్ ఏముంటది ఇక్కడ ఇంకా అండర్ రూట్ ఆఫ్ pq బై n ఇంటూ ప్లస్ జెడ్ ఆల్ఫా ఉంటది ఓకేనా నెక్స్ట్ ఏం చేయాలి బోత్ సైడ్స్ మైనస్ p ని ఇక్కడ మైనస్ p ఉంది కదా ఈ మైనస్ p ని బోత్ సైడ్స్ యాడ్ చేయాలి ఇక్కడ యాడ్ చేస్తే మైనస్ p వస్తుంది ఇక్కడ యాడ్ చేస్తే మైనస్ p ని యాడ్ చేస్తే ప్లస్ p మైనస్ p క్యాన్సిల్ అయిపోతుంది ఓకేనా ప్లస్ p మైనస్ p క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ మైనస్ క్యాపిటల్ P మిగులుతుంది నెక్స్ట్ ఇక్కడ కూడా మైనస్ p ని యాడ్ చేస్తే మైనస్ p ప్లస్ అండర్ రూట్ ఆఫ్ pq బై n జెడ్ ఆల్ఫా మిగులుతుంది ఓకేనా నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా మైనస్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా ఆ మైనస్ తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి మైనస్ ఉన్న టర్మ్స్ అన్ని ప్లస్ అయిపోతాయి ప్లస్ ఉన్న టర్మ్స్ అన్ని కూడా మైనస్ అయిపోతాయి ఓకేనా అంటే p జెడ్ ఆల్ఫా లెస్ దెన్ ఇంటూ pq బై n ప్లస్ p లెస్ దెన్ క్యాపిటల్ P లెస్ దెన్ ఇక్కడ మైనస్ p ఉంది కాబట్టి ప్లస్ p ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ జెడ్ ఆల్ఫా ఇంటూ pq బై n ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ అనేది లెస్ దెన్ సింబల్ అనేది గ్రేటర్ దెన్ అవుతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇది ఇక్కడ రాయండి ఇదేమో అక్కడ రాయండి ఈ రెండింటి యొక్క ప్లేసెస్ రీప్లేస్ చేయండి ఇక్కడ రెండింటి ప్లేసెస్ రీప్లేస్ లోయర్ లిమిట్ ఏముండాలి మైనస్ వాల్యూస్ ఉంటాయి అప్పర్ లిమిట్ ప్లస్ వాల్యూస్ ఉంటాయి ఓకేనా అవి రీప్లేస్ చేయాలి అప్పుడు అది రిప్లేస్ చేస్తే ఏమొస్తాయి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ ఇవి వస్తాయి ఓకేనా లోయర్ లిమిట్ వాల్యూ ఇది అప్పర్ లిమిట్ వాల్యూ ఇది ఓకేనా ఇదంతా ఎందుకు చెప్పినట్టు ఇక్కడ మనకు అడిగింది కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ అడిగింది కాబట్టి అది మొత్తం చెప్పిన ఓకేనా ఇక్కడ ద గివెన్ దట్ టోటల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి
ఎన్ వాల్యూస్ ఉన్నాయి అంటే 9000 ఉంటాయి. మనకు కావాల్సింది 3 or 4 ఈజ్ కాల్డ్ యాజ్ సక్సెస్. ఓకేనా, 3 or 4 కాల్డ్ యాజ్ సక్సెస్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీ వాల్యూస్, టోటల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి? 6. ఒక డైని డైని త్రో చేస్తే ఎన్ని వస్తాయి? 6 పాసిబుల్ కేసెస్ వస్తాయి. ఓకేనా, క్యాపిటల్ పి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ పి, అదేంటిది, ప్రాబబిలిటీ ఆఫ్ 3 గెట్టింగ్ 3 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 4 వచ్చే ప్రాబిలిటీ వాల్యూస్ ఉంటాయి కదా, అవి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 3 రావడానికి ప్రాబిలిటీ వాల్యూస్ ఓన్లీ 1 ఉంటుంది, 1 బై టోటల్ నెంబర్ ఆఫ్ అంటే 6. నెక్స్ట్ 4 రావడానికి ప్రాబిలిటీ వాల్యూస్ చాయిస్ పాసిబుల్ చాయిస్ 1 ఉంటాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 6 ఉంటాయి, అంటే 1/6 ప్లస్ 1/ఐదర్. ఇక్కడ ఆర్ అనే సింబల్ ఉంది కదా, ఆర్ అని ఉంది కాబట్టి ప్లస్ యూజ్ చేయాలి. ఓకేనా, అండ్ అని ఉంటే మల్టిప్లికేషన్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఉంటే ఆర్ అని ఉంటే ప్లస్ సింబల్ యూజ్ చేయాలి, అండ్ అని ఉంటే మల్టిప్లికేషన్ యూజ్ చేయాలి. ఆర్ అన్నప్పుడు కొన్ని కేసులలో ప్లస్ సింబల్ అనేది యూజ్ కాదు. ఓకేనా, కొన్ని రేర్ కేసులో యూజ్ కాదు. ఎప్పుడైనా ఇంటర్సెక్షన్ టర్మ్స్ ఉన్నప్పుడు ఆ ఇంటర్సెక్షన్ టర్మ్ ని రిమూవ్ చేసేయాలి. ఓకేనా, నెక్స్ట్ అలా అయిపోయింది. క్యాపిటల్ పి వాల్యూ వచ్చింది. ఇంకా మనకు జెడ్ క్యాలిక్యులేటెడ్ అంటే ఏంది? ఇక్కడ ఫస్ట్ సింగిల్ ప్రపోర్షన్స్ లో జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ స్మాల్ పి మైనస్ క్యాపిటల్ పి బై అండర్ రూట్ ఆఫ్ క్యాపిటల్ పి ఇంటూ క్యూ బై ఎన్ కదా. ఇప్పుడు ఆల్రెడీ మనకి క్యాపిటల్ పి వాల్యూ వచ్చింది. క్యాపిటల్ పి వాల్యూ వచ్చిందంటే క్యాపిటల్ క్యూ అంటే క్యాపిటల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ క్యాపిటల్ పి. ఓకేనా, 1 మైనస్ క్యాపిటల్ పి అవుతుంది. ఇక్కడ వచ్చిన వాల్యూస్ ని 1 మైనస్ క్యాపిటల్ పి చేస్తే ఈ క్యాపిటల్ పి వాల్యూ ఏమో 0.333 వస్తుంది. నెక్స్ట్ క్యాపిటల్ క్యూ ఏమో 0.667 వస్తుంది. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం కావాలి మనకి? ఇక్కడ స్మాల్ పి అనేది ఒకటి ఉంది, స్మాల్ పి ఉంది కదా. ఆ స్మాల్ పి అంటే ఏం చెప్పిన? నెంబర్ ఆఫ్ పర్సన్స్ హ్యావింగ్ అట్రిబ్యూట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ total number of favorable events by number of person having attributes by total number of possible cases. ఓకేనా, ఇవి ఫేవరబుల్, ఇవి టోటల్ పాసిబుల్ వాల్యూస్. ఓకే, దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చేది? మీ దీనికి క్యాషియో యూజ్ చేయాలి కంపల్సరీ. మీరు క్యాషియో ఉంటేనే ఇవన్నీ ప్రాబ్లం చేయగలుగుతాం. ఓకేనా, ఎగ్జామ్ లోకి క్యాషియోనే అలో చేస్తారు. అది ఓకేనా, ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు స్మాల్ క్యూ వాల్యూ, మనకు స్మాల్ క్యూ వాల్యూ అవసరం లేదు, జస్ట్ స్మాల్ పీ వాల్యూస్ అందులో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి కోసం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసిన. ఓకేనా, ఇప్పుడు వచ్చిన క్యాపిటల్ పీ వాల్యూని, క్యాపిటల్ పీ వాల్యూ, క్యాపిటల్ క్యూ వాల్యూ, స్మాల్ పీ వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మాడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ వస్తుంది. మాడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ ఇవన్నీ వాల్యూస్ ని ఎట్ ఏ టైం క్యాలిక్యులేట్ చేయాలి. ఒక్కొక్క దానికి సిమిలర్ అంటే సింప్లిఫై చేయదు. ఓకేనా, ఒకటేసారి క్యాష్ యూజ్ చేసుకుని ఒకటేసారి అందులో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ వాల్యూని చేసేసేయాలి. ఓకేనా, ఇగో ఇట్లా ఇది మొత్తాన్ని క్యాషువల్ ఎంటర్ చేసేసేయాలి. ఒకటేసారి చేసి ఇట్లా ప్రాసెస్ ప్రకారం చేయకూడదు, డైరెక్ట్ చేసేసి డైరెక్ట్ ఆన్సర్ రాయాలి. అట్లా చేస్తేనే ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి. ఇలా మీరు సింప్లిఫికేషన్ అంటే 1 by 1 చేసుకుంటూ వెళ్తే ఏమైతుందంటే కొద్దిగా పాయింట్లలో చేంజ్ వస్తుంది. పాయింట్లో చేంజ్ వచ్చినప్పుడు లాస్ట్ ఆన్సర్ లో కూడా చేంజ్ వస్తుంది. ఓకేనా, కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. అది వచ్చింది ఏంది? జెడ్ క్యాలిక్యులేటెడ్. మనం దానికి ఏం అప్లై చేయాలి? మాడ్ అప్లై చేయాలి. మాడ్ అప్లై చేసిన తర్వాత అదేం క్వశ్చన్ లో ఎల్ఓఎస్ ఇయలేడు కాబట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి? ఎట్ 5% ఎల్ఓఎస్. ఎట్ 5% ఎల్ఓఎస్ అంటే 5% వాల్యూస్ ఏమని చెప్పిన? 1.96 అని చెప్పిన కదా, 1.96. ఇప్పుడు ఇక్కడ విచ్ వన్ ఇస్ బిగ్గర్ వన్? మా జెడ్ క్యాలిక్యులేటర్ ని అండ్ టాబ్లెట్ అని రెండింటిని కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే విచ్ వన్ ఇస్ బిగ్గర్ వన్? జెడ్ క్యాలిక్యులేటర్ వాల్యూ బిగ్గర్ వన్ కాబట్టి మాడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్. ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంది? ఇది మాడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఇది మాడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ గ్రేటర్ దెన్ జెడ్ టాబ్లెటెడ్. గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి అప్పుడు ఏం చెప్పాలి?
వి రిజెక్ట్ హెచ్ నాట్ అని చెప్పాలి. వి రిజెక్ట్ హెచ్ నాట్ అని. ఓకేనా, ఇది ప్రాసెస్. ఒక్కసారి చూడండి ప్రాసెస్. సిమిలర్ గా మిగతాయి కూడా సేమ్ ఇదే విధంగా ఉంటాయి. నెక్స్ట్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్. ఓకే, టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్. ఇంతకు ముందు ఓన్లీ వన్ సింగిల్ ప్రపోర్షన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు డబుల్ తీసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ ది p1 is small p1 is equal to x1 by a1. నెంబర్ ఆఫ్ పర్సన్స్ హ్యావింగ్ ది అట్రిబ్యూట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్నట్టు. x by n అంటే మీన్స్ నెంబర్ ఆఫ్ పర్సన్ హ్యావింగ్ అట్రిబ్యూట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ స్మాల్ p2 is equal to x2 by n2. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? జెడ్ క్యాలిక్యులేటర్ వాల్యూ ఫస్ట్ హైపోథిసిస్ క్రియేట్ చేయాలి. 2 ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? హైపోథిసిస్ లో h నాట్ సచ్ దట్, నల్ హైపోథిసిస్ h నాట్ సచ్ దట్ p1 is equal to p2. there is no significant difference between the population proportions. ఓకేనా, ప్రపోర్షన్స్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఏమని డిఫైన్ చేయాలి? అది ఈక్వల్ అని చెప్తే ఇది డస్ నాట్ ఈక్వల్ అని చెప్పాలి. ఓకేనా, ఇక్కడ నో అని చెప్తే ఇక్కడ ఏ సిగ్నిఫికెంట్ అని చెప్పాలి. అక్కడ నో ఫస్ట్ నల్ హైపోథిసిస్ నో అని చెప్పిన కాబట్టి ఇక్కడ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ పాపులేషన్ ప్రాపర్షన్. నెక్స్ట్ ఆల్ఫా పర్సెంట్ 20 నెక్స్ట్ ఏం చేయాలి? జెడ్ క్యాలిక్యులేటర్ టీ ఈస్ రీప్లేస్డ్ బై స్మాల్ p1 మైనస్ p2, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p1 మైనస్ p2 బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ p1 మైనస్ p2. ఓకేనా, నెక్స్ట్ ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p1 మైనస్ p2 వాల్యూని అండ్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ p1 మైనస్ p2 వాల్యూస్, రెండు వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ p1 మైనస్ p2 అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ p1 మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ p2 అంటే స్మాల్ p1 ని ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తే క్యాపిటల్ p1 అయిపోద్ది. ఓకేనా, అంటే శాంపుల్ వాల్యూస్ కి ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అంటే మనం అన్బయాస్డ్నెస్ చేసినాం కదా, అన్బయాస్డ్నెస్ ఆఫ్ శాంపుల్ వాల్యూస్ అంటే స్టాటిస్టిక్ వాల్యూస్ ఏమైపోతాయి?
స్టాటిస్టిక్ వాల్యూస్ అనేది పారామీటర్ వాల్యూస్ అయిపోతాయి. ఓకేనా, పారామీటర్ వాల్యూస్ అవుతాయి. అదే ఇక్కడ జరిగింది. ఓకేనా, స్మాల్ p1 అనేది శాంపుల్ వాల్యూస్ లేదా స్టాటిస్టిక్ వాల్యూ, అండ్ ఇక్కడ పారామీటర్ అంటే క్యాపిటల్ p1 వాల్యూ. ఓకేనా, p1 మైనస్ p2 అండర్ h0 కండిషన్. అండర్ h0 కండిషన్ లో మనం ఏమని డిఫైన్ చేసినాం, p1 ఈజ్ ఈక్వల్ టు p2 అని డిఫైన్ చేసినాం కదా. p1 ఈజ్ ఈక్వల్ టు p2 అంటే p2 ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే p1 మైనస్ p2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ p1 మైనస్ p2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ p1 మైనస్ p2 కావాలంటే ఫస్ట్ వేరియన్స్ ఆఫ్ p1 మైనస్ p2 చేయాలి. వేరియన్స్ ఆఫ్ p1 మైనస్ p2 వాల్యూ ఫార్ములా వేరియన్స్ ఆఫ్ p1 ప్లస్ వేరియన్స్ ఆఫ్ p2 మైనస్ కోవేరియన్స్ ఆఫ్ p1 మైనస్ p2, p1 కామ p2. ఇక్కడ హియర్ p1 అండ్ p2 ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కాబట్టి కోవేరియన్స్ అనేది 0 అయిపోతుంది. కోవేరియన్స్ డెఫినేషన్ ఏంది, హౌ మచ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ రాండమ్ వేరియబుల్స్. ఓకేనా, అక్కడ ఇండిపెండెంట్ అన్నప్పుడు రిలేషన్షిప్ ఏమి ఉండదు కాబట్టి 0 అయిపోతుంది. కోవేరియన్స్ వాల్యూ 0 అయిపోతుంది. అంటే వేరియన్స్ ఆఫ్ p1 మైనస్ p2 వాల్యూ ఏమైపోతుంది, అప్పుడు వేరియన్స్ ఆఫ్ స్మాల్ p1 ప్లస్ వేరియన్స్ ఆఫ్ స్మాల్ p2. ఓకేనా, బైనామియల్ లిస్ట్ వేరియన్స్ ఆఫ్ స్మాల్ p1 వాల్యూ npq బై n1. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ స్మాల్ p2 వాల్యూ p2 q2 బై n2. ఇది ఎట్లా వచ్చింది అనేది ఆల్రెడీ మనం కన్సిస్టెన్సీ ఎస్టిమేటర్ అనే దాంట్లో మాట్లాడినాం. ఓకేనా, కన్సిస్టెన్సీ ఎస్టిమేటర్లు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క కన్సిస్టెన్సీ ఎస్టిమేటర్ అప్పుడు ఇది ఎలా వచ్చిన వాల్యూస్ అనేది మాట్లాడినాం అక్కడ. ఓకేనా, దీనికి స్టాండర్డ్ డివియేషన్ కావాలంటే వచ్చిన వేరియన్స్ వాల్యూకి స్టాండర్డ్ డివియేషన్ కావాలంటే అండర్ రూట్ అప్లై చేయాలి. వేరియన్స్ కి అండర్ రూట్ అప్లై చేస్తే అప్పుడు ఏమైపోతుంది, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ స్మాల్ p1 మైనస్ స్మాల్ p2 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ p1 q1 బై n1 ప్లస్ p2 q2 బై n2. ఓకేనా, ఓకే, ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఇవన్నిటిని తీసుకెళ్లి అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అండర్ h0 కండిషన్ లో p1 మైనస్ p2 ఈజ్ ఈక్వల్ 0 అయిపోతుంది. అప్పుడు z క్యాలిక్యులేటర్ వాల్యూ ఏమైపోతుంది, అప్పుడు z క్యాలిక్యులేటర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ p1 మైనస్ p2 స్మాల్ p2 బై అండర్ రూట్ ఆఫ్ క్యాపిటల్ p1 ఇంటూ q1 బై n1 ప్లస్ క్యాపిటల్ p2 q2 బై n2. ఓకేనా, ఒక్కసారి ఇది ప్రాసెస్ చూడండి. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఇది యాజ్ ఇట్ ఈస్ గా కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ అంటే ఫార్ములా ఇది. ప్రాబబిలిటీ ఆఫ్ మాడ్ జెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా. నెక్స్ట్ మాడ్ ని రిమూవ్ చేస్తే మైనస్ జెడ్ ఆల్ఫా వస్తుంది ప్లస్ జెడ్ ఆల్ఫా అవుతుంది. ఓకేనా, జెడ్ ఈస్ లైస్ బిట్వీన్ మైనస్ జెడ్ ఆల్ఫా అండ్ ప్లస్ జెడ్ ఆల్ఫా. హియర్ జెడ్ మీన్స్ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ సబ్స్టిట్యూషన్ ఇక్కడ స్మాల్ p1 మైనస్ స్మాల్ p2 మైనస్ ఆఫ్ క్యాపిటల్ p1 మైనస్ క్యాపిటల్ p2 by under root of p1 into q1 by n1 plus p2 into q2 by n2. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, కింద ఉన్న డినామినేటర్ వాల్యూని బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేయాలి, ఇక్కడ మల్టిప్లై చేస్తే అది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, రెండు క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, ఓన్లీ క్యాపిటల్ p1 మైనస్ మనకు కావాల్సింది పాపులేషన్ ప్రాపర్షన్ వాల్యూ కావాలి కదా. ఈ మిగతా వాల్యూస్ అన్నిటిని కూడా అవుట్ సైడ్ పంపించేసాలి. ఓకేనా, అవుట్ సైడ్ పంపించేసాలి.
ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయింది, బోత్ సైడ్స్ అండర్ రూట్ ఆఫ్ P1 Q1 by N1 ప్లస్ P2 Q2 by N2 తోని మల్టిప్లై చేసిన. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా మిగతా ఈ వాల్యూని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్ చేసేయాలి. అది కూడా పోవాలంటే మైనస్ చేయాలి. బోత్ సైడ్స్ -P1 -P2. నెక్స్ట్ ఇక్కడ కూడా మైనస్ చేస్తే, ఈ మిడిల్ టర్మ్ లో కూడా మైనస్ చేస్తే ఆ +1 ఇక్కడ వచ్చే -1 క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ P1 మైనస్ స్మాల్ P2, ఇక్కడ కూడా స్మాల్ P1 మైనస్ P2 ని బోత్ సైడ్స్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా ఇక్కడ ఒక మైనస్ అనే టర్మ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేయాలి. మైనస్లన్నీ ప్లస్ అయిపోతాయి, ప్లస్లన్నీ మైనస్ అవుతాయి. లెస్ దెన్ అనేది గ్రేటర్ దెన్ అయితే, గ్రేటర్ దెన్ అనేది లెస్ దెన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ రాస్తున్నా, ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ రాస్తున్నా. ఓకేనా. అది చేంజ్ చేస్తున్నా, లోయర్ లిమిట్ ప్లేస్ లో అప్పర్ లిమిట్ ప్లేస్ లో రాస్తున్నా. రాసిన తర్వాత ఇక్కడ ఉన్నది ఫస్ట్ అనేది లోయర్ లిమిట్ అవుతుంది, ఇది ఏమో అప్పర్ లిమిట్ అయిపోతుంది. ఓకేనా. ప్లస్ లలో ఉన్నది అప్పర్ లిమిట్, మైనస్ లలో ఉన్నది లోయర్ లిమిట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కాన్ఫిడెన్స్ లిమిట్స్ అంటేనేమో అండ్ పెట్టి రాయాలి, ఇంటర్వెల్స్ అంటేనేమో క్లోజర్ బ్రాకెట్ పెట్టి రాయాలి. ఓకేనా. ఇంకో ప్రాబ్లం చూద్దాం, దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం. Random sample of 400 men, 600 women were asked whether they would like to have a flyover near their residence. ఓకేనా. flyover near their residence. 200 men, 320 women were favor of the proposal. Test the hypothesis that proportions men and women in favor of ప్రపోజల్. ఇక్కడ ప్రాపర్షన్ కాబట్టి కదా, ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, మెన్ ఉంది, ఉమెన్ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం సెకండ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రాపర్షన్స్ అది యూజ్ చేయాలి. ఓకేనా. డిఫరెంట్ ఇచ్చిన వాటిని రాసుకుంటున్నా. N1 = 400 మెన్, N2 = 600 ఉమెన్. X1 మనకు ఆ ప్రపోజల్ కి ఒప్పుకున్న వాళ్ళు ఎంతమంది, 200 మెన్ ఒప్పుకున్నారు, 325 ఉమెన్ ఒప్పుకున్నారు. ఓకేనా. ఇప్పుడు స్మాల్ p వాల్యూ ఏమైతుంది, అప్పుడు 200/400. స్మాల్ P1 = 200/400. అంటే నెంబర్ ఆఫ్ మెన్, ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసిన మెన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మెన్స్. ఓకేనా. 200/400 = 0.5. నెక్స్ట్ P2 వాల్యూ, స్మాల్ P2 వాల్యూ ఏమైతుంది, అప్పుడు 325/600. అక్కడ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఓకేనా. అది చేస్తే ఈ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకేం కావాలి, మనం జెడ్ క్యాలిక్యులేటెడ్ కావాలి. జెడ్ క్యాలిక్యులేటెడ్ ఏముంది, జెడ్ క్యాలిక్యులేటెడ్ స్మాల్ P1. జెడ్ క్యాలిక్యులేటెడ్ స్మాల్ P1 మైనస్ స్మాల్ P2 బై అండర్ రూట్ ఆఫ్ P1 Q1 by N1 ప్లస్ P2 Q2 by N2. ఓకేనా. P2 Q2 by N2. అంటే ఇక్కడ స్మాల్ P1 వచ్చేసింది, స్మాల్ P2 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి, క్యాపిటల్ P కావాలి. క్యాపిటల్ P కావాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ టోటల్ మెన్ ఉమెన్ ఉంది. ఓకేనా. మెన్ కావాలనుకుంటే ప్రాబిలిటీ వాల్యూ 1/2 అవుతుంది. ఒకవేళ ఉమెన్ కావాలనుకుంటే ప్రాబిలిటీ వాల్యూ 1/2 అవుతుంది. ఓకేనా. అంటే క్యాపిటల్ P వాల్యూ అదే అవుతుంది, P1 వాల్యూ సారీ అలా కాదు, అంతే. ఓకేనా. హియర్ ఇక్కడ ఏంటంటే P1 = P2 క్యాపిటల్ P అవుతుంది. అంటే ఒకటే పాపులేషన్, అంటే ఒకటే దాని గురించి కదా మనం అక్కడ ఫ్లైఓవర్ వద్ద అనే దాని గురించి. కాబట్టి నెక్స్ట్ క్యాపిటల్ Q1 = క్యాపిటల్ Q అయిపోతుంది. ఓకేనా.
అక్కడ నెక్స్ట్ ఇప్పుడు రెండింటి ఏం చేస్తున్నా అంటే అక్కడ P1 Q1 ప్లస్ లో క్యాపిటల్ PQ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతుంది PQ అనేది కామన్ వెళ్తుంది 1/N1 ప్లస్ 1/N2 కాబట్టి ఇక్కడ నుంచి క్యాపిటల్ P వాల్యూ ఫైండ్ చేయాలి క్యాపిటల్ P కి ఫార్ములా N1 P1 ప్లస్ N2 P2 బై N1 ప్లస్ N2 ఓఆర్ x1 బార్ ప్లస్ x2 బార్ బై N1 ప్లస్ N2 ఓకేనా N1 ప్లస్ N2 ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి 200 ఉన్నాయి x2 వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు 325 ఉన్నారు మొత్తం టోటల్ ఎంత ఉన్నారు 400 ప్లస్ 600 525/1000 అంటే P ఈజ్ ఈక్వల్ టు 0.525 ఓకేనా ఇది ప్రాసెస్ ఇవన్నీ తీసుకెళ్లి అందులో సబ్స్టిట్యూట్ చేయాలి మాడ్ క్యాలిక్యులేటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మ్యాడ్ క్యాలిక్యులేటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి వాడి క్వశ్చన్ లో ఏం జెడ్ టాబ్లెటర్ వాల్యూ ఇవ్వలేడు కాబట్టి మాడ్ క్యాలిక్యులేటర్ వాల్యూ ఏమొచ్చింది ప్లస్ 1.3164 వచ్చింది నెక్స్ట్ వాడి క్వశ్చన్ లో ఆల్ఫా వాల్యూ ఇవ్వలేడు కాబట్టి మనం ఏమన్నా అజ్యూమ్ చేసుకోవాలి 5% LOS దట్ ఈస్ 1.96 అని అజ్యూమ్ చేసుకోవాలి ఓకేనా 1.96 అని అజ్యూమ్ చేసుకోవాలి నెక్స్ట్ జెడ్ క్యాలిక్యులేటెడ్ less than z tabulated value compare చేయాలి which one is bigger one 1.96 రెండింటిని 1.96 అండ్ ఈ z క్యాలిక్యులేటర్ రెండింటిని కంపేర్ చేస్తే ఏమవుతుంది which one is bigger one 1.96 is bigger one కాబట్టి z calculated less than z tabulated then we accept to h not ఓకేనా accept to h not ఓకేనా ఇది ప్రాసెస్ ఇది ప్రపోర్షన్స్ మీద ప్రాసెస్ నెక్స్ట్ ఏముంటదంటే ఇంకా నెక్స్ట్ జెడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకేనా జెడ్ ఫిషర్స్ జెడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది జస్ట్ వెయిట్ ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవి ఇది ఫిషర్స్ జెడ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా 2 ఉంటాయి ఒకటేమో సింగిల్ ఫిషర్ జెడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి ఉంటది ఇంకోటి ఏమో డిఫరెన్స్ బిట్వీన్ ఉంటది ఫస్ట్ ఏమో వెన్ రో డస్ నాట్ ఈక్వల్ రో మీన్స్ పాపులేషన్ కోరిలేషన్ ఓకే రో మీన్స్ పాపులేషన్ కోరిలేషన్ డస్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ద టెస్ట్ స్టాటిస్టిక్ ఈస్ నాట్ నార్మల్ అన్నప్పుడు ఇది ప్రాసెస్ ఓకేనా ఫర్ ఎ లార్జ్ sample ప్రొఫెసర్ ఆర్య ఫిషర్ సజెస్ట్ ద ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ R to Z అంటే sample correlation to Z is equal to ఏమని డిఫైన్ చేసినంటే 1/2 log E 1 plus small r by 1 minus small r is equal to tan H inverse of R. ఓకేనా దీని నుంచి మొత్తం జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఏం తీసుకోవాలి ఇక్కడ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ జెడ్ మైనస్ జై బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ n3 ఇక్కడ జై వాల్యూ ఏం రాయాలంటే జై ఈజ్ ఈక్వల్ టు 1/2 log E 1 minus rho 1 plus rho by 1 minus rho చేయాలి ఓకేనా 1 plus 1/2 log E 1 plus rho by 1 minus rho చేయాలి ఓకేనా అది జై వాల్యూ అక్కడ అవన్నిటిని వాల్యూస్ ని క్వశ్చన్ లో ఆర్ వాల్యూ అండ్ రో వాల్యూ ఇస్తాడు అవి రెండింటిని సబ్స్టిట్యూట్ చేసి అది చేసేస్తే ఆన్సర్ వస్తుంది ఓకేనా లెస్ దెన్ అయితే యాక్సెప్ట్ గ్రేటర్ దెన్ అయితే రిజెక్ట్ ఓకేనా నెక్స్ట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ కూడా ఇప్పటిదాకా చేసి ఓకేనా సేమ్ అదే సిమిలర్ ప్రాసెస్ దానికి కూడా నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ది R1 అండ్ R2 డిఫరెన్స్ బిట్వీన్ ది R1 అండ్ R2 కి ప్రాసెస్ Z1 is equal to 1/2 log E 1 plus R1 by 1 minus R1 Z2 is equal to 1/2 log E 1 plus R2 by
1 మైనస్ ఆర్2 ఇవి రెండింటిని మళ్ళీ సేమ్ జెడ్ క్యాలిక్యులేటర్ లో ఇదే ఫార్ములా ఈ జెడ్ క్యాలిక్యులేటర్ సబ్స్టిట్యూట్ చేయాలి అక్కడ ఓకేనా ఏది తీసుకున్నా కూడా సిమిలర్ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ హైపోథిసిస్ డిఫైన్ చేయాలి నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఆల్ఫా పర్సెంట్ నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్స్ కంక్లూజన్ ఓకేనా కంక్లూజన్ ఇది ప్రాసెస్ ఓకేనా అర్థమైందని అనుకుంటున్నా